కేంద్రం పెట్టినటువంటి కేంద్రం డబ్బులతో నడుస్తున్నటువంటి పోలవరం గురించి రోజుకు 100 సార్లు మాట్లాడుతున్నాం, అది అద్భుతం అని చెప్పేస్తున్నాం. అదే సందర్భంలో ఆలు లేదు చూలు లేదు, కేవలం పేరు ఒకటి చెప్పి బనకచెర్ల ప్రాజెక్ట్ అంటున్నాం, దానికి కేంద్రం డబ్బులు ఇస్తే కానీ ప్రారంభించలేమన్నాం, కానీ అదేదో జరిగిపోయిందని చెప్తున్నాం. బట్ రాయలసీమ ఎత్తిపోతల పథకం రన్నింగ్లో ఉండగా ఆపేస్తే దాని మీద ఏ రాజకీయ నాయకుడు మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద స్పందించింది. రాయలసీమ సీఎం చంద్రబాబు వివక్ష చూపుతున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమ సాగునీటి కష్టాలను గట్టెక్కించే రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో పోతిరెడ్డిపాడు మీద వ్యవహరించినట్టుగానే ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల మీద చంద్రబాబు సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి చంద్రబాబు పాలనతో రాయలసీమ అధోగతి పాలైందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 టీఎంసీలకు గండికోట ప్రాజెక్టుకి 5 టీఎంసీలకు చంద్రబాబు కుదించేస్తే వైఎస్ జగన్ సీఎం అయ్యాక ప్రాజెక్టు సామర్థ్యాన్ని 27 టీఎంసీలకు పెంచి నీటిని నిల్వ చేశారు. కానీ తెలంగాణ సర్కారు ఏకపక్షంగా శ్రీశైలం జలాశయంలో 798 అడుగుల నుంచే ప్రాజెక్టును ఖాళీ చేస్తుంది. 800 అడుగుల నుంచే నీటిని తరలించాలని అనుమతి లేని ప్రాజెక్టులు నిర్మిస్తుంది. అలాగే కోయల్ సాగర్, భీమా, నెట్టెంపాడు, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులు నిర్మిస్తున్న చంద్రబాబు నోరు మెదపడం లేదంటూ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.